హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. డెవిల్ అనే చిత్రం కళ్యాణ్ రామ్ గారు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో భాగంగా కళ్యాణ్ రామ్ గారు మాట్లాడుతూ మీ ఓటు ఎవరికి అని అడగగా ఆయన మా ఓటు ఏంటి అని నా తమ్ముడితో చర్చించాకే మాట్లాడతానని చెప్పారు ఆయన. అయితే అప్పుడు అది బాగా ట్రెండింగ్ అయ్యి ఆ సినిమాకే డ్యామేజ్ అయ్యేంత క్రియేట్ అయిందని ఒక వర్గం మాట్లాడుతున్నటువంటి మాట. అయితే ప్రజెంట్ ఆయన చేస్తున్నటువంటి చిత్రం సన్ ఆఫ్ వైజయంతి, ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్లో భాగంగా మొన్న నరసరావుపేట వెళ్ళిన కళ్యాణ్ రాము అక్కడ ఫ్యాన్స్ మీట్ జరిపిన తర్వాత ఆయన రోడ్ షో చేయడం జరిగింది. ఈ రోడ్ షో రూప్ టాప్ ఓపెన్ చేసి అందరికీ హాయ్ చెప్తుండగా ఒక టీడీపీ ఎవరైతే కార్యకర్త ఉంటారో అతను జెండా పట్టుకొని కనపడడం జరిగింది. ఆ జెండాను తీసుకొని మరీ మోసి అక్కడ ఎవరైతే ఉంటారో ఆ టీడీపీ శ్రేణులు ఉత్సాహం నెలకొల్పాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ ఏంటంటే కళ్యాణ్ రామ్ టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నట్లుగా, నిజంగా దీని వెనక జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నట్లుగా, పాలయ్యతో మళ్ళీ సంప్రదింపులు జరిపి మళ్ళీ ఫ్యామిలీలోకి అందరూ కలిసి టీడీపీ పార్టీ నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా రకరకాలుగా కొన్ని వాదనలు అయితే వినపడుతున్నాయి. ఓవరాల్గా ఈ అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారితో చర్చిద్దాం. అన్న నమస్తే. నమస్తే. రైట్, విన్నారు కదా సో మ్యాటర్ అంతా ఏంటి, దీని మీద మీ అభిప్రాయం? కళ్యాణ్ రాము ఫస్ట్ డెవిల్ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం కళ్యాణ్ రామే. అప్పుడు ఏదో చేసిన వ్యాఖ్యలు అన్నారు. ఆ టైంలో తను అడిగింది ఏంటంటే మీ ఓటు ఎవరికి, మా తమ్ముడిని కన్సల్ట్ చేసి చెప్తాలేండి మీకు అని ఒక మాట అన్నాడు. దాని అర్థం ఫస్ట్ నువ్వు వేసిన క్వశ్చనే రాంగ్ అని. బికాజ్ వాళ్ళంతా బ్లడ్ అండ్ స్వెట్ టీడీపీలోనే, అంటే ఎప్పటి నుంచో వాళ్ళ వంశం అంతా అక్కడే ఉంది. నువ్వు సడన్గా వచ్చి ఇప్పుడు ప్రియాంక గాంధీ దగ్గరికి వెళ్ళి నీ ఓటు ఎవరికి అని అడిగితే ఎలా ఉంటుంది, ఎంత ఫూలిష్గా ఉంటుంది. వాళ్ళు ఏడ్చిన క్వశ్చన్ కూడా అలాంటిది. అందుకు దానికి సంబంధించి ఆన్సర్ కూడా అలా చెప్పాడు. ఆయన చెప్పింది కాంట్రవర్సీ కాదు, వీళ్ళు అర్థం చేసుకున్న విషయం కాంట్రవర్సీ. బట్ ఆయన టైంలో చెప్పుండొచ్చు కదా, ఏంటంటే మా తాతగారి పెట్టి అలాగే చెప్పాలని ఎందుకు ఉండాలి రూల్? నిన్ను ఎవడనుకుంటా నువ్వు ఏది అడిగితే దానికి నీకు అటెన్షన్ ఇవ్వాలా? ఇలాగే చెప్పాలని రూల్ ఏమైనా? ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు మా తాతగారు పెట్టిన పార్టీ ఉంది కదండి, ఇంకెవరికి వేస్తామండి, మా పార్టీ మాదే కదండి, మందే కదండి అని మాట్లాడి ఉండొచ్చు కదా అనేది వాళ్ళ వాదన. అలా అన్నప్పుడు నువ్వు ఎందుకు అడగాలి ఆ క్వశ్చన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఓటు ఎవరికని, నీ ఉద్దేశం ఏంటి, ఎందుకు అలా అడిగావు? వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ ఉందనే విషయం తెలియకుండా అడిగావా? అసలు కళ్యాణ్ ఎవరో తెలియకుండా అడిగావా? నీకు ఉండాలిరా కామన్ సెన్స్ అనే ఆన్సర్ అది. మా తమ్ముడిని అడిగి చెప్తామనేది కరెక్ట్ గానే ఇచ్చాడు. వీడికి అది అర్థం కాక దాన్ని కూడా వక్రీకరించి అలా రాసుకున్నాడు. అండ్ డెవిల్ అనే సినిమా హిట్ అవ్వడానికైనా ఫ్లాప్ అవ్వడానికైనా జనాలు కారణం కాదు. అంటే ఐ మీన్ కావాలని ఫ్లాప్ చేసే వాళ్ళు చేశారనో, కావాలని హిట్ చేద్దామని చేసిన వాళ్ళు కాదు. సినిమాలో కంటెంట్ జనాలకి రీచ్ అవ్వకపోతే ఏ సినిమా అయినా సరే ఫ్లాప్ అయిపోద్ది, అంతే. అలాగే ఫ్లాప్ అయింది. అండ్ నెక్స్ట్ ఒక సినిమాని హిట్ చేసే సత్తా కానీ ఫ్లాప్ చేసే సత్తా కానీ ఎవ్వడికి లేదు. ఫ్యాన్కి లేదు, నార్మల్ ఆడియన్స్కి లేదు, ఎవరికి లేదు. సినిమాలో కంటెంట్ ఉంటే నువ్వు ఫ్లాప్ చేద్దామన్నా అది ఆడుద్ది, కంటెంట్ లేకపోతే నువ్వు హిట్ చేద్దామన్నా అది ఫ్లాప్ అవుద్ది. ఎవరికీ లేదు. అదే ఇప్పుడు ఊరికే సోషల్ మీడియాలో అరే ఈ సినిమాని ఫ్లాప్ చేద్దాం రా అని కలుపుకు ఇట్లా కళ్ళగట్టుకొని చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళంతా ఆఫ్టర్ ఆల్ వాడికి తెలియట్లా అసలు మ్యాటర్. వీడు హిట్ చేయాలనుకున్నా చేయలేడు, ఫ్లాప్ చేయాలనుకున్నా చేయలేడు. సినిమాకి సంబంధించి సినిమాలో ఏదైనా దమ్ము ఉంటే అది ఖచ్చితంగా హిట్ అయిపోద్ది. నెక్స్ట్ సన్ ఆఫ్ వైజయంతి అలా వచ్చేటప్పుడు సన్ ఆఫ్ వైజయంతి పక్కన పెట్టేస్తే వచ్చిన జనాలు ఏంటంటే జెండా మీద బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫోటో వేసి తెచ్చారు. ఆయనకు అది నచ్చి ఊపాడు. వాళ్ళు తెచ్చింది ఎందుకు అన్నా, చూడు నీ మీద అభిమానంతో మేము ఏం తెచ్చాము అని, థ్యాంక్స్ ఫర్ యువర్ అభిమానం అని చెప్పి ఎత్తాడు. మళ్ళీ దీనికి ఈయన టీడీపీలో చేరబోతున్నాడు, ఇంకేదో చేయబోతున్నాడా, ఇవన్నీ క్వశ్చన్స్ వేయకూడదు. అక్కడికి వచ్చిన మనుషుల్ని ఉత్సాహపరచడానికి తను చేసినటువంటి కంటెంట్. అంటే జస్ట్ ఫర్ ఇది, అంటే వాళ్ళని చల్లార్చడానికి ఎవరైతే చల్లార్చారో కాదమ్మా, నా కోసం వచ్చిన మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి, నా కోసం వచ్చిన మనుషుల్ని రిసీవ్ చేసుకోవడమే విధానం అనమాట. ఇప్పుడు నువ్వు ఒక బొకే ఇస్తే ఆ బొకే నేను తీసుకుంటే నేను రిసీవ్ చేసుకున్నట్టు. నువ్వు ఒక జెండా తెచ్చావు, జెండా తీసుకొని ఇలా అంటే నువ్వు కాస్త ఆనందపడతావు. ఇంకేం కావాలి? దట్స్ ఆల్. వచ్చిన జనాల్ని హ్యాపీ ఫీల్ చేసాడు. దానికి మళ్ళీ ఇంకేమి రాయాల్సిన అవసరం లేదు దానికి. ఆయన మనసులో ఏముందో లేదో వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్పుకుంటారు. అండ్ మళ్ళీ టీడీపీని మళ్ళీ నిలబెట్టడానికి అన్నావు. అదే మళ్ళీ నిలబెట్టడానికి టీడీపీ ఎప్పుడు పడిపోలేదు. అని పడిపోతుందని కాదు పాయింట్. ఇక ఎవడైతే నారా వర్సెస్ నందమూరి ఉందో, ఈ నందమూరి స్టాండ్ తీసుకోవడానికే
కళ్యాణ్ రామ్ గానీ ఎన్టీఆర్ గానీ బాలయ్య గానీ మళ్ళీ కలవబోతున్నారు పార్టీని మళ్ళీ ఇట్లా నారా నుంచి నందమూరికి కలవడానికి మనుషులు వచ్చారు. నువ్వు శాలువా కప్పితే శాలువా కప్పించుకుంటారు, జెండా ఇస్తే జెండా పట్టుకున్నాడు. సరే ఇంకోటి ఆడ పట్టుకోకపోయినా కూడా మళ్ళీ ఇది ఒకటి తలకాయ నొప్పి. ఇవ్వని ఇచ్చినా కూడా వద్దొద్దన్నా కూడా అదొక మళ్ళీ పట్టుకోకపోయినా కూడా నేను పాజిటివ్ గానే చెప్తా. ఎందుకంటే ఆ జెండా అలా పట్టుకొని అక్కడ ఊపొచ్చో ఊపరాదో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో తెలియదు రోడ్ షోకి. అలా రోడ్ షో పర్మిషన్ లేదనే కదా రీసెంట్లీ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. నేను వస్తున్నాను కరెక్టే, నన్ను చూడడానికి మీరందరూ ఎగబడ్డారు, నేను వస్తున్నట్టు మీరు ఎగబడుతున్నట్టు మీరు జెండాలు ఇస్తే నేను ఊపుతున్నట్టు అది రాజకీయ ఒక ప్రదర్శన అయిపోతుంది, రోడ్ షో అవుతుంది. ఆ పర్టికులర్ పీరియడ్లో ఆ పర్టికులర్ టెరిటరీలో దానికి అనుమతి ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు అంటే ఒకవేళ ఊపకపోతే రైట్ ఫైన్. అయితే ఇప్పుడు మామూలుగా బాలయ్య బాబుకి కళ్యాణ్ రామ్ దగ్గరగా ఎప్పుడూ ఉంటాడు, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దూరంగా ఉంటాడు అనేది వాళ్ళు మాట్లాడితే మాట ప్రధానంగా. ఎవరైతే ఈ యాంటీ ఫ్యాన్సో లేకపోతే వాళ్ళ అభిమానులు వాళ్ళు రిసీవ్ చేసుకున్న పద్ధతో ఇది. కాకపోతే మొన్న మనకు ఏదైతే ఒక షోలో బాలయ్య ఎన్టీఆర్ పేరు కూడా రానియకుండా ఆ షో నడిపాడో ఆ టైంలో ఇంకా బలపడింది. మన వాళ్ళకి ఎలా ఉంటుందంటే సోషల్ మీడియాలో ఒకే గేటెడ్ కమిటీలో ఇద్దరు ఉన్నారు అనుకో, వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నట్టు. ఒకరిల్లు మేడ్చెల్లో ఇంకొకరిల్లు పటాన్చెరులో ఉంటే వాళ్ళు చాలా దూరంగా ఉన్నట్టు. అంటే మనుషులు మామూలుగా దూరంగా ఉన్నా వ్యక్తిగతంగా కూడా దూరంగా ఉన్నారు. అసలు వీళ్ళకి అసలు పడదు, అసలు వీడు ఉన్న ఊర్లో వాడు ఉండాలని కూడా అనుకోవట్లేదు. కనిపిస్తే కొట్టేసుకుంటారు, రక్కేసుకుంటారు, నరికేసుకుంటారు అని రాసుకుంటారు. అండ్ వాళ్ళు ఒకవేళ కలవాలనుకున్నా, విడిపోవాలనుకున్నా, జుట్టు పట్టుకొని కొట్టుకోవాలనుకున్నా అది వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తిగత అంశం. అది అంతే. వాళ్ళు కలిసినా కలవకపోయినా వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎవరికి. అది ఇప్పుడు టీడీపీకి వీళ్ళ అవసరం లేదంటారా? మామూలుగా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం. అది చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటే ఉంటుంది, వద్దనుకుంటే ఉండదు. వస్తారంటారా ఒకవేళ వాళ్ళు ఆహ్వానిస్తే పార్టీలోకి? అది వాళ్ళ ఇష్టం, మేబీ వాళ్ళ ఇష్టం. జరిగే అవకాశం కూడా నాకు తెలియదు, అది వాళ్ళ ఇష్టం. పిలిస్తే వస్తారో లేదో నాకైతే చెప్పాలా, వీళ్ళు చెప్పాలా వాళ్ళు చెప్పాలా. చెప్పారని కాదు, అనాలిసిస్ చేస్తే నాకు వాళ్ళ మీద అనాలిసిస్ చేసే అవసరం కూడా లేదు. వైపుగా అది వాళ్ళ వ్యక్తిగత అంశం అంతే. పని కట్టుకొని ఎవరిని మనం పోక్ చేయాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ వ్యక్తిగత అంశం. రైట్ ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.